గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు అనుదినాత్మీయాహారంగా సామెతల గ్రంథం నుండి 20వ అధ్యాయం 22వ వచనాన్ని ధ్యానించుకుందాం. కీడుకు ప్రతి కీడు చేసేదని అనుకొనవద్దు, యెహోవా కొరకు కనిపెట్టుకొనుము, ఆయన నిన్ను రక్షించును. మనము అనేకమైనటువంటి ప్రజల మధ్య ఉన్నప్పుడు ఎవరో ఒకరు ఏదో ఒకటి మనకి హాని తలపెట్టడమో, మనం బాధపరిచే మాట మాట్లాడడమో, లేక మనం చేసిన మేలుకి ఇన్ రిటర్న్ మేలు చేయడం మానేసి కీడు తలపెట్టడమో ఏదో జరుగుతూ ఉంటాయి. అటువంటి మనల్ని చాలా బాధకు గురి చేస్తూ ఉంటాయి. వెంటనే మనలో వచ్చే కోపాన్ని బట్టి వాడు చేసిన కీడుకి, వాడు కొట్టిన దెబ్బకి సరైనటువంటి రిప్లై ఇవ్వాలి అనే ఆలోచన, ఏదో విధంగా వాడికి సరైన కీడు చేసి వాడికి బుద్ధి చెప్పాలనే తలపులు మనకు వస్తూ ఉంటాయి. కానీ బైబిల్ ఏం చెప్తుంది? కీడు చేసేవాడిని విషయంలో వాడిని డీల్ చేసే విషయం ఎలా ఉండాలి అని. రెండు ఎయిదర్ రివెంజ్ ఆర్ రెస్ట్. బైబిల్ చెప్పే మాట ఏంటి? ఎయిదర్ రివెంజ్ ఆర్ రెస్ట్. రివెంజ్ అంటే వద్దు అంటుంది, రెస్ట్ తీసుకోమంటుంది. రెస్ట్ అంటే ఏంటి అంటే ఆయన పాదాల యొద్ద కనిపెట్టు. చదవండి ఆ మాట. కీర్తన గ్రంథము 37వ కీర్తన 7వ వచనం. కీర్తన గ్రంథం 37వ కీర్తన 7వ వచనం. యెహోవా ఎదుట మౌనముగా ఉండి ఆయన కొరకు కనిపెట్టుకొనుము. తన మార్గమును వర్ధిల్లు వాని చూచి వ్యసన పడకము. దురాలోచనలు నెరవేర్చుకొని వాని చూచి వ్యసన పడకము. కంగారు పడిపోవద్దు, విసుగుపోవద్దు, నిరాశ చెందొద్దు. దేవుని యొద్ద కనిపెట్టు. ఎందుకో తెలుసా? ఒకవేళ వాడు చేసిన కీడుకి నువ్వు కూడా వాడికి కీడే చేయడానికి ప్రయత్నిస్తే దేవుడు నీ పక్షముగా పోరాడడు అనే సత్యాన్ని మనం గమనించాలి. ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అహితోపేల్. బైబిల్లో అహితోపేల్ అనే వ్యక్తి మీరు వినుంటారు. దావీదు గారి దగ్గర దావీదు యుద్ధాలకు వెళ్ళేటప్పుడు ప్రధానంగా ఇద్దరు దావీదు పక్షంగా పోరాడేవారు. ఒకరు యోవాబు, రెండు అహితోపేలు. అహితోపేలు ప్లాన్ వేసేవాడు, యోవాబు ప్లాన్ ఇంప్లిమెంట్ చేసేవాడు. వీరిద్దరే మొత్తం యుద్ధాలు చేసేసేవారు. అటువంటి అహితోపేలు దావీదు చేసిన కీడును బట్టి దావీదు మీద పగ తీర్చుకోవడానికి ప్రయత్నించాడు. ఏంటి ఆ కీడు అంటే, దావీదు తన యొక్క పనివాడైనటువంటి ఉరియా యొక్క భార్యను పాడు చేశాడు. ఆ తర్వాత ఉరియాని చంపించాడు. ఆ తర్వాత దేవుడు దావీదుని శిక్షించగా, గద్దించగా తిరిగి తను చేర్చుకున్నాడు, తన భార్యగా చేర్చుకున్నాడు, ఉరియా భార్య అయినటువంటి బెత్షెబాను. కానీ జరిగిన ఈ పరిస్థితిని బట్టి అహీతోపెలు మనసులో పెట్టుకున్నాడు, దావీదుకి ఎలాగన్నా దెబ్బ కొట్టాలని ట్రై చేశాడు. అహీతోపెలు ఎందుకు చేశాడు అంటే, అహీతోపెలుకి మనవరాలు అవుతుంది బెత్షెబా. ఆ విధమైనటువంటి కోపంతో ఎప్పుడు కొడతానా దావీదుని, ఎప్పుడు దెబ్బ కొడదాం అనుకున్నాడు. కరెక్ట్గా తండ్రికి కొడుకి గొడవలేని దావీదుకి అభిషేలం గొడవ అయినప్పుడు అభిషేలము వైపును వెళ్ళి ఒక ఘోరమైనటువంటి దుష్ట ఆలోచన చేసి దావీదు యొక్క ఉపపత్నుల్ని అభిషేలంతోనే పాడు చేయించాడు. అంత భయంకరమైన పాపాలు చేయించాడు. ఏదేమైనా అహితోపేలు కోపంలో న్యాయం ఉంది, కానీ అతడు ఆ న్యాయాన్ని బట్టి, ఆ కోపాన్ని బట్టి పగ తీర్చుకునే విషయంలో చాలా దుర్మార్గంగా ప్రవర్తించాడు. చివరికి ఏం జరిగింది? కొడుకుతో తండ్రిని చంపిద్దాం అనుకున్నాడు. కానీ అక్కడ కొడుకు అహితోపేలు యొక్క మాట విన్నందుకు అహితోపేలు తనకు తానే ఉరి పూసుకుని చచ్చిపోయాడు. తాను సపోర్ట్ చేసిన అభిషేలం చచ్చిపోయాడు. దావీదు మాత్రం బాగానే ఉన్నాడు. గమనించిన ప్రియులరా, మనం ఎదుటోడి మీద పగ తీర్చుకుందామని ట్రై చేస్తే అదే మనకి బ్యాక్ ఫైర్ అవుతుంది. అదేదో మనం వేసిన ఆ ట్రాప్ మనలో గోతులో మనమే పడతాం. కానీ న్యాయానికి దేవుడికి అప్పగించినప్పుడు, ప్రభా నువ్వు న్యాయం చేయంటే దేవుడు దావీదు కాదు, మరి ఎవరో కాదు, ఎవరినన్నా సరే ఒకేలా, అబ్రహామైనా, మోషే అయినా, దావీదైనా, నువ్వైనా, నేనైనా తప్పు చేసినప్పుడు ఒకేలా ట్రీట్ చేస్తాడు. ఇంకా దేవుడు నమ్ముకున్న పిల్లగా గట్టి కొడతాడు. దేవుడికి అప్పగించడం మానేసి నా సొంత ట్రిక్స్ ఉపయోగిద్దామంటే అది బ్యాక్ ఫైర్ అయ్యి అహితోపేల్లాగా అయిపోద్ది. కానీ వాక్యం ఏం చెప్తుందంటే, నీ పని ఏంటంటే కీడుకు ప్రతి కీడు చేయొద్దు, దాని బదులు మేలు చేయడానికి ట్రై చేయి. మేలు చేయలేదనుకో మాట్లాడకుండా ఊరుకో, అంతేగాని కీడు మాత్రం చేయొద్దు. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 17వ వచనం. కీడుకు ప్రతి కీడు ఎవరికి చేయవద్దు, మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగి ఉండడి. సఖ్యమైతే మీ చేతనైనంత మటుకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండండి.
కాబట్టి ఎదుటివాడు దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నప్పుడు వాడికి తిరిగి కీడు చేయదు, కానీ తాను చేస్తున్న తప్పును బట్టి మనం ఫైట్ బ్యాక్ చేస్తే తప్పు కాదు. ఫైట్ వేరు, రివెంజ్ వేరు. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. వాడు చేస్తున్న తప్పును బట్టి, వాడు చేస్తున్న కీడును బట్టి, ఆ కీడు నుండి మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి మన సెల్ఫ్ ప్రొటెక్షన్ గురించి ఫైట్ చేయడం తప్పులేదు. అధికారులను అప్రోచ్ అవ్వడం తప్పులేదు. ఏంటి, న్యాయం జరగాలని, లేక అతని నుంచి ప్రొటెక్షన్ రావాలని, లేక వాడిని ఎలాగోలా నాశనం చేయాలనే కోపంతో, ద్వేషంతో మనం ఏదైనా చేస్తే అది దేవుని దృష్టిలో తప్పు అవుతుంది. నెహెమ్యా భక్తునికి దేవుని యొక్క పట్టణమైన యెరూషలేము చుట్టూరు గోడ కడుతున్నప్పుడు శత్రువులు ఎన్నో ఆటంకాలు పెట్టారు. కానీ నెహెమ్యా ఆ పనిని ఆపకుండా ఒక చేత్తో తాపి పట్టుకున్నాడు, ఒక చేత్తో ఖడ్గాన్ని పట్టుకున్నాడు. సెల్ఫ్ డిఫెన్స్కి వారు ఆయుధాన్ని పట్టుకునే వారు పనిచేశారు. చివరికి ఎవరు వీరిని తాకలేదు, వీరు పనిని ముగించుకున్నారు. అంతేగాని వారి శత్రువులతో యుద్ధానికి వెళ్ళలేదు. వీరు దావీదుని సౌలు చంపడానికి వెళ్తున్నప్పుడు దావీదు సౌలుని క్షమించి సౌలుని దేవునికి అప్పగించాడు. దేవుడు సౌలుని కొట్టేశాడు. కాబట్టి మనము కాదు కీడు చేయవలసింది. మన పని ఏంటంటే ఆయన పాదాల యొద్ద ఆయనకి చెప్పుకుని ఎదురు చూడడం, దేవునికి చెప్పుకుని ఎదురు చూడడం. వెంజన్స్ ఈజ్ గాడ్స్ రైట్. ఆయన ఇష్టం. ఆయన ఇష్టం వచ్చింది ఆయన ఎలా చేయాలని చేస్తాడు. ఈ లోపలనే ఆ పని మనమే చేద్దామని ట్రై చేస్తే మనకే నష్టం కలుగుతుంది. కాబట్టి ఈ సత్యాన్ని గమనించి రివెంజా రెస్ట్ అంటే లెట్ us రెస్ట్ at the feet of the Lord and give revenge to the hands of our Lord Jesus Christ. ప్రభు పాదాల యొద్ద ఓర్పుతో సహనంతో ఎదురు చూద్దాం. మన పగ, కోపము, ద్వేషము యేసయ్య చేతులకు అప్పగిద్దాం. దేవుడు ఆ విధంగా నడవటానికి ఆయన కృప మనకిచ్చి ఆయన గొప్ప విజయాలతో మన సమాధానం ఇచ్చును గాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ధ్యానించిన వాక్యం అందరి జీవితంలో రక్షణ వాక్యంగా, దీవెన వాక్యంగా ఫలింపజేయమని. అయా రివెంజా రెస్ట్ అంటే నీ పాదాల యొద్దే మౌనంగా కనిపెట్టగలిగే జీవితం మాకు దయచేసి నీ కృపగల కార్యాలతో సమాధానం మాకు దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తూ నీ పాదాలకు మమ్మల్ని అప్పగించి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమె తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి ఇప్పుడెల్లప్పుడు మనకు తోడుని నడిపించి దీవించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ వెరీ బ్లెస్డ్ డే.